కానీ వైసీపీలోకి మారడంతో జన సైనికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంపీగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. రాపాక మీద ఉన్న వ్యతిరేకత చూస్తే గెలుపు అసాధ్యంగా కనిపిస్తుంది. కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ యువకుడు, ఉత్సాహవంతుడు. బాలయోగి కొడుకుగా మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారనే సింపతి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అమలాపురం పార్లమెంట్లో హరీష్ మాథుర్ బంపర్ విక్టరీ ఖాయమని మన స్టడీలో తెలియదు. కోస్తాంధ్రలోని 6 జిల్లాల్లోని 12 ఫలితం రాబోతుందో ఒకసారి చూస్తే టీడీపీ ఈసారి 7 స్థానాల్లో విజయకేతనం నిర్వహించింది. వైసీపీ పోతుంది. భారతీయ జనతా పార్టీ చెరి 2 స్థానాల్లో విజయాన్ని సాధించబోతున్నాయి. వైసీపీ గతంలో స్వీప్ చేసి టీడీపీ 2 స్థానాలకే పరిమితం.